సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు అనే సినిమాతో స్టార్ అయిపోయాడు. అలాగే టిల్లు అనే ఒక పాత్రకి జీవం పోశాడు. తెలుగు ప్రేక్షకుల్లో టిల్లు అనేవాడు భాగమైపోయాడనే చెప్పాలి. ఎందుకంటే అతను ఆ పాత్రని అంత సహజంగా పోషించాడు. అతని మాటలు, అతని సహజ అభినయం ఆ పాత్రని అంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఆ సినిమాలో రాధిక అనే పేరు కూడా బాగా ప్రాచుర్యం పొందింది. సామాజిక మాధ్యమాల్లో అలాగే కొందరు మాట్లాడుకునేటప్పుడు వచ్చిన సంభాషణలో రాధిక పేరు సహజంగానే దొర్లుతూ ఉంటుంది. నేహా శెట్టి రాధిక పాత్ర చేసింది. ఆ సినిమాకి విమల్ కృష్ణ దర్శకుడు. ఆ డీజే టిల్లీకి సీక్వెల్గా 2 ఏళ్ల తర్వాత ఈరోజు విడుదలైంది టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ దీనికి దర్శకుడు. కథ, మాటలు సిద్ధు రాశాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చి ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం. టిల్లు ఈవెంట్స్ అని వెడ్డింగ్ ప్లానర్. పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు ఒక ఈవెంట్లో లిల్లీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వెంటనే టిల్లు ఆమెకి పడిపోతాడు. ఆమెతో ఒక రోజు ఉంటాడు. తెల్లారేసరికి ఆమె ఒక ఉత్తరం రాసిపెట్టి మాయమవుతుంది. టిల్లు ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. నెల రోజుల తర్వాత ఒకరోజు ఆసుపత్రి దగ్గర లిల్లీ కనపడుతుంది. తాను ప్రెగ్నెంట్ అని, అందుకు టిల్లునే కారణమని చెబుతుంది. టిల్లు తల్లిదండ్రులు కూడా చేసుకోమని చెప్తారు. వేరే దారి లేక లిల్లీని పెళ్లి చేసుకుంటాను అంటాడు. టిల్లు పుట్టినరోజు ఘనంగా జరుగుతూ ఉంటుంది. లిల్లీని కూడా తీసుకురావడానికి టిల్లు లిల్లీ ఉన్న లొకేషన్కి వెళ్తాడు. అక్కడే ఏదో తేడా కొడుతూ ఉంటుంది. డీజే టిల్లులో రాధిక కోసం కూడా అదే అపార్ట్మెంట్స్కి రావటం టిల్లుకి తెలుసు. మళ్ళీ ఇప్పుడు లిల్లీ కోసం కూడా అదే అపార్ట్మెంట్కి రావటంతో ఏదో తేడా కొడుతుందని టిల్లుకి అర్థమవుతుంది. లిల్లీని కలుస్తాడు. ఏమైంది అని అడిగితే తన అన్న రోహిత్ తప్పిపోయి అప్పటికి 1 సంవత్సరం అయిందని చెబుతుంది. టిల్లు కంగారు పడతాడు. ఎందుకంటే రోహిత్ని డీజే టిల్లులో పూడ్చిపెట్టింది అతనే కాబట్టి. ఇంతకీ లిల్లీ ఎవరు? రోహిత్ నిజంగానే ఆమెకి అన్నయ్య అవుతాడా? అప్పటి పాత కేసు మళ్ళీ ఎందుకు తిరగతోడతారు? ప్రిన్స్ సెసిల్ మళ్ళీ టిల్లుని ఏం చేస్తాడు? అంతర్జాతీయ డాన్ హైదరాబాద్కు ఎందుకు వస్తాడు? అతనికి టిల్లుకి ఏంటి సంబంధం? అసలు ఈ కథంతా ఎటు వెళ్తుంది? టిల్లు పుట్టినరోజు నాడు ఎందుకు అలా కేసులో ఇరుక్కుంటూ ఉంటాడు? ఇవన్నీ తెలియాలంటే టిల్లు స్క్వేర్ సినిమా చూడాల్సిందే. డీజే టిల్లు అనే సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఎంతగా పేరు తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. 2 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ఈ టిల్లు స్క్వేర్ పై అంచనాలు బాగానే పెరిగాయి. ఎందుకంటే ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ముఖ్యంగా యువతలో బాగా క్రేజ్ని తీసుకొచ్చింది. టిల్లు అనేవాడు నిజంగా మన మధ్య ఉన్నట్టుగా సిద్ధు చేశాడు. అంటే ఆ పాత్రలో అతను ఎంతగా ఒదిగిపోయాడో, ప్రేక్షకులకి ఎంతగా నచ్చాడో అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ సినిమాకి మించిన అంచనాలతో ఈ సీక్వెల్ విడుదలైంది. అయితే మల్లిక్ రామ్ పేరు దర్శకుడిగా వేసిన ఈ సినిమాలో సిద్ధు పాత్ర ఎక్కువని అర్థమవుతుంది. కథ, మాటలు కూడా సిద్ధు రాయటం, అందులోకి ఆ మాటలు తూటాల్లా పేలడం, థియేటర్స్లో చూస్తున్న ప్రేక్షకులు ఒకటే నవ్వులతో మునగటం, ఇవన్నీ చూస్తే సిద్ధు ఎంత టాలెంటెడ్ వ్యక్తి అనేది అర్థమవుతుంది. ఈ సినిమా మొత్తం సిద్ధు ఒంటి చేత్తో నడిపాడు అనిపిస్తుంది. తన మాటలతో, హావభావాలతో, వినోదంతో మొదటి నుండి చివరి వరకు కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిపెట్టాడు. సినిమా మొదలవటమే డీజే టిల్లు కాస్త టిల్లు ఈవెంట్స్ అని మార్చడం, టిల్లు కోసం పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి చేసుకోను అనేదాకా రావటం, ఈ సన్నివేశాలన్నీ ముందు నుంచి సినిమా మీద ఆసక్తిని పెంచుతాయి. అనుపమ పరమేశ్వరన్ కనిపించిన తర్వాత కథ కొంచెం మామూలుగా ఉన్నా ఎప్పుడైతే టిల్లు మళ్ళీ ఆ పాత అపార్ట్మెంట్స్కి రావటం, అక్కడ ముందు సినిమాలో చనిపోయిన రోహిత్, రాధిక పాత్రలను గుర్తు చేయటం, ఇవన్నీ కథలో ఆసక్తిని పెంచడమే కాకుండా డీజే టిల్లు కథని ఇక్కడ బాగా కలిపాడు. అలాగే అనుపమ పరమేశ్వరన్ ముందు అమాయకంగా కనిపించిన ఆమె నిజస్వరూపం చూపించే సన్నివేశం అయితే థియేటర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఎందుకంటే ఆ సన్నివేశానికి ఇచ్చిన నేపథ్య సంగీతం అలా ఉంటుంది. అలాంటివి చాలానే ఉన్నాయి సినిమాలో. అనుపమ నేపథ్యం కూడా బాగానే చూపించాడు. అలాగే ముందు సినిమా డీజే టిల్లుకి లింకప్ కూడా బాగానే ఇచ్చాడు. ఇక క్లైమాక్స్ చిన్న చిన్న ట్విస్టులతో ఆసక్తిగా చూపించాడు. కథ మొత్తం చెప్పేస్తే చూసే ప్రేక్షకుడికి ఆసక్తి ఉండకపోవచ్చు అని ఇక్కడ అవన్నీ మాట్లాడటం లేదు. కానీ సినిమాలో ఆశ్చర్యం కొల్పే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. దర్శకుడు మల్లిక్ రామ్ సినిమాని ఆసక్తిగా చూపించడంలో సఫలమయ్యాడు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ కథ, మాటలు ఇప్పుడు ప్రేక్షకులకి ఎలా ఉండాలో, ఎలా ఉంటే ప్రేక్షకులకు నచ్చుతుందో వాళ్ళ నాడిని తెలుసుకొని అలానే రాశాడు సిద్ధు. రామ్ మిరియాల సంగీతంలో ఇచ్చిన పాటలన్నీ సినిమా విడుదలకు ముందే మంచి విజయం సాధించాయి. సినిమాలో ఇంకా బాగుంటాయి. బీమ్స్ నేపథ్య సంగీతం సినిమాకి ఒక ఆయువు పట్టులా పనిచేసింది. ఛాయాగ్రహణం బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ మరోసారి టిల్లు పాత్రకి జీవం పోశాడు. సిద్ధుకి స్టార్ డమ్ ఈ సినిమాతో ఇంకా పెరిగిపోతుంది అనటంలో సందేహం లేదు. అతని హావభావాలు, మాటలు చెప్పే తీరు, మిగతా పాత్రలతో అతని తీరుతెన్నలు అన్నీ ఎంతో సహజంగా ఉంటూ మామూలు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యే విధంగా టిల్లు పాత్రలో అదరగొట్టాడు. అతను మంచి ప్రతిభావంతుడు.
ముందు ముందు అతని ప్రతిభ ఎలా ఉండబోతుందో ఈ సినిమాతో చెప్పొచ్చు. ఇక అనుపమ పరమేశ్వరన్ తనకిచ్చిన పాత్ర చాలా బాగా చేసింది. అందులో చాలా అందంగా గ్లామర్గా కనపడుతుంది అనుపమ. అలాగే సినిమాలో ఆమె పాత్ర ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. మురళీధర్ గౌడ్ తండ్రిగా మెప్పించాడు. సిద్ధు స్నేహితులుగా అందరూ సహజంగా ఉన్నారు. మురళీ శర్మ అతిథి పాత్రలో కనిపిస్తాడు. ప్రిన్స్ సెసిల్తో పాటు డీజే టిల్లులోని కొన్ని పాత్రలు ఇందులో కూడా కనపడతారు. అక్కడక్కడ చిన్న చిన్న అడల్ట్ జోక్స్ ఉంటాయి. ఇంకొక డైలాగ్ ఉంది ఈ సినిమాలో, నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక? ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే ఈ మాటలు సిద్ధు చెప్తుంటే ప్రేక్షకులు నవ్వులే నవ్వులు. చివరిగా టిల్లు స్క్వేర్ అనే సినిమా పేరుకు తగ్గట్టుగానే మొదటి సినిమా డీజే టిల్లు కన్నా డబుల్ వినోదాన్ని పంచటమే కాకుండా ప్రేక్షకుల్ని నవ్వులతో ముంచెత్తుతుంది. నేను సినిమా చూస్తున్నంతసేపు నా చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకులందరూ నవ్వుతూనే ఉన్నారు. అంటే ఈ సినిమాలో టిల్లు పాత్ర వాళ్ళకి ఎంతగా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోండి. సినిమా అంతా సిద్ధు జొన్నలగడ్డమయం. ఒకే ఒక్కడు నడిపించాడని చెప్పాలి. ఇది సిద్ధు సినిమా, టిల్లు సినిమా, డబుల్ ఎంటర్టైన్మెంట్. లాజిక్ ఆలోచించకుండా హాయిగా నవ్వుకోవచ్చు.